అందరికీ నమస్కారం. ఈరోజైతే మేము ఫుల్ మీల్స్ చేసుకున్నాం అనమాట, వడియాలతో సహా. ఇక్కడైతే గుత్తొంకాయ కారం రెసిపీ అనమాట ఈరోజు చూపిస్తాము. దాంతోపాటు కాంబినేషన్గా మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది, సో అది చేసాము. ఇప్పుడేమో ఫస్ట్ మనం వంకాయల్ని బాగా నీట్గా పురుగు లేకుండా ఉన్నవి తీసుకొని, ఒకవేళ పురుగు ఉంటే అక్కడ వరకు తీసేసి ఇలా ఇక్కడ చూడండి పీసెస్గా వేసుకున్నాం కదా, అలా తీసుకోండి. బాగా నీట్గా ఉన్నవేమో 4 పక్షాలు తరిగి ఇలా ఉప్పు ఉన్న నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. తర్వాత బాలలో ఆవాలు, జీలకర్ర ఇంకా పోపు దినుసులు యాడ్ చేసి ఆయిల్ వేసుకుంటాం కదా, తర్వాత అది వేగిన తర్వాత వంకాయలు యాడ్ చేసుకోండి. ఇక్కడేమో మామిడికాయ పప్పు కోసం మామిడికాయ వేసుకున్నాము. తర్వాత వెల్లుల్లి కారం కోసం కారము తీసుకోండి జార్లోకి వంకాయ కోసం. మీన్వైల్ అక్కడ పప్పు కోసం మామిడికాయలు కూడా తరుపుకున్నాం అనమాట పీసెస్. ఇక్కడ వెల్లుల్లి కారంకేమో కారం, ఉప్పు, జీలకర్ర జీలకర్ర కూడా తగినంత వేసుకోండి, మీ టేస్ట్కి తగినట్టు. మాకు కారం బాగా ఇష్టం కాబట్టి వేసుకున్నాము. ఇంకా వెల్లుల్లి, తర్వాత కొబ్బరి పొడి అనమాట, మేము బిగ్ బాస్కెట్లో తీసుకున్నాం, చాలా బాగుంటుంది. అండ్ కొద్దిగా కారం తగ్గించుకోవాలి అనుకుంటే కొబ్బరి యాడ్ చేసుకోండి. ఇంకా కొబ్బరి యాడ్ చేసుకుంటే బాగా టెక్స్చర్ కూడా వస్తుంది, స్మెల్ చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు చూడండి, ఇంకా వంకాయలు వేగే వరకు ప్లేట్ పెట్టామన్నమాట. ఇప్పుడు తీసాము, కొద్దిగా మగ్గాయి చూడండి, ఇంకా మగ్గాల్సింది ఉంది. సో మళ్ళీ ప్లేట్ పెట్టుకుందాము. చూడండి బ్రౌన్గా అయ్యాయి, కొద్దిగా అరౌండ్ 30-40% వేగాయి వంకాయలు. చూడండి, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఇప్పుడే, ఇంకా రెడీగా అవ్వకముందే. ఓకే, ఇప్పుడైతే మనం ప్లేట్ పెట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ పడదాం. చూడండి కారం ఎంత బాగా వచ్చింది, టెక్స్చర్ సువాసన వస్తుంది అనమాట, చాలా గుమగుమలాడుతుంది. వంకాయలు ఇంకొంచెం మగ్గాయి, లైక్ 50-60% మగ్గాయి అనమాట. చూడండి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాయి ఆల్రెడీ. దీనికి ఇంత ఆయిల్ పడుతుంది ఎందుకంటే గుత్తులుగా వేసుకున్నాం కాబట్టి వంకాయలు. లైట్గా తిప్పుకోండి, ఒక సైడ్ కాగుంటాయి, ఇంకో సైడ్ కాలు ఉండవు కదా. తిప్పుకొని మళ్ళీ మనం కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి బాగా వేగాయి. ప్లేట్ పెట్టుకొని మళ్ళీ తీసాక ఇప్పుడు కారం, మనం మిక్సీ పట్టుకున్న కారం ఏదైతే ఉందో వెల్లుల్లి కారం, అది యాడ్ చేసుకోండి పొడి. ఇదంతా సిమ్లో చేసుకోండి. కారం వేసాక మళ్ళీ పసుపు కూడా యాడ్ చేయండి. సిమ్లో పెట్టుకోవడం వల్ల ఘాటు రాకుండా ఉంటుంది. ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఉన్నదంతా తీసేసామన్నమాట సైడ్కి, కొద్దిగా ఉంచాము కారం యాడ్ చేశాక దానికి బాగా అతుక్కోవడానికి. ఇంకా జార్లో మిగిలిన కారం కూడా యాడ్ చేసేస్తున్నాము, ఎక్స్ట్రా కారం ఏదైతే ఉందో. చూడండి ఎంత బాగుందో, చూడ్డానికే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీని. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఒకవేళ మీకు ఘాట్ వస్తుంది అనిపిస్తే ఆఫ్ చేసి కలిపాక మళ్ళీ ఆన్ చేయండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు లాస్ట్లో యాడ్ చేస్తున్నాము. కరివేపాకు చాలా హెల్దీ అండి, పక్కకి వేరేయకుండా తినండి. హెయిర్కి కూడా చాలా మంచిది, బ్లాక్గా ఉంటాయి. సో ఇప్పుడైతే వంకాయ కారం రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా చూడండి మామిడికాయ పప్పు రెడీ చేసుకున్నాము. ఇప్పుడు వడియాలు వేయించుకుంటున్నాం అనమాట. ఇవేమో సొంగలు అంటాం మేము, కొంతమంది గొట్టాలు అవి కూడా అంటారు. చాలా బాగుంటుంది కాంబినేషన్గా ఇవన్నీ తింటే. ఇంకా అన్నంలో నెయ్యి వేసుకొని మామిడికాయ పప్పు కలుపుకొని ఆ గుత్తి వంకాయ వేసుకొని వడియాలు తింటుంటే సూపర్గా ఉంటుంది కదండి. తర్వాత అప్పడాలు కూడా వేయించుకున్నాం అన్నమాట కొన్ని. ఆయిల్ బాగా డ్రైన్ చేసుకోండి, ఆయిల్ అలానే ఉంటే తినాలనిపించదు మళ్ళీ.
ఓకే, ఇప్పుడైతే ఇది ఆయిల్ తీసేసి కొద్దిగా ఆయిల్ ఆ పెన్నంలోనే ఉంచుకొని తిరువాత వేస్తున్నాం అనమాట పప్పుకి. వెల్లుల్లి, తిరువాత గింజలు, పచ్చిమిర్చి, ఎండు పచ్చిమిర్చి అలా తిరువాత వేసాక కొద్దిగా మూసేయండి. ఇప్పుడు ప్లేట్లో అన్నం పెట్టుకుంటున్నాం చూడండి. మీకు చేసి చూపిస్తాము. చూడండి గుత్తి వంకాయ ఎంత బాగుందో చూడడానికి. ఇంకా మామిడికాయ పప్పు. ఇప్పుడు మామిడికాయ సీజన్ కదండి, చాలా బాగుంటాయి. ఇంకా అప్పడం, వడియాలు యాడ్ చేసుకున్నాము. ఎంత బాగుందంటే టేస్ట్, మీరు తప్పకుండా ట్రై చేయాలి. థ్యాంక్ యూ.